చేయలేదు ఇంకా, బట్ స్క్రిప్ట్ అయితే సినిమా రాసి టైటిల్ డెకాయిట్. ఈ సినిమా టైటిల్ మర్చిపోయాను ఎక్కడ రిలీజ్ అవుతున్నట్టు. డెకాయిట్ గురించి మాట్లాడదాం కానీ స్క్రిప్ట్ రాసేసి మీ ఇద్దరు పంపించేసాం, మీ ఇద్దరు సో అసలు నీకు డెకాయిట్ అనే సినిమా తీయాలనే ఐడియా ఎందుకు వచ్చింది? ఎస్ షనీల్ గడు ఇప్పుడు మీరు నాకు ఇండియా బ్యాచ్ అయితే షనీల్ నాకు యూఎస్ బ్యాచ్. షనీల్ ఇంట్లో కొంచెం భోజ్పురి మాట్లాడతారా, వాళ్ళు ఫీజియన్. సో దేర్ ఇండియన్స్ హు గాట్ టేకెన్ టు ఫీజీ 300 years బ్యాక్. సో ఆ ఇంట్లో భోజ్పురి, హిందీ, తెలుగు, తమిళ్ మిక్స్ ఉంటుంది వాళ్ళ భాషలో. ఉరుకు ఖాయిగా అంటారు వాళ్ళు. సో షనీల్తో డిస్కస్ చేస్తుంటే ఆడు ఎంజాయ్ చేసే సాంగ్స్ వీళ్ళన్నీ ఒక చిన్న హార్ట్ ల్యాండ్ మాస్ ఉంది మనోళ్ళలో. సో ఓహో ఓకే అంటే మనోడు అన్నాడు నేను డైరెక్ట్ చేస్తున్నా అంటే హిందీలో చేయాలి అంటే నేను తెలుగు హీరో కదా అన్న. సో అయితే మరి తెలుగులో కూడా చేద్దాం ప్రాపర్గా. సో వి రోట్ ఇట్ టుగెదర్ అండ్ తెలుగు డైలాగ్ పరంగా నేను చూసుకునేవాడిని ఆన్ సైడ్. ఆబ్వియస్లీ అబ్బూర్ రవి గారు యూస్ టు రైట్ అండ్ దట్స్ హౌ వి పుట్ ద ఫిల్మ్ టుగెదర్. ఫస్ట్ హిందీలో టేక్ చేసేవాళ్ళం. మృణాలు, అనురాగ్ కశ్యప్ వీళ్ళందరూ, అనురాగ్ కశ్యప్ సార్, మృణాలు వీళ్ళందరూ వచ్చి ఇలా కుమ్మేశారు ఉంటుంది హిందీ. తెలుగు రాగానే మనం కొంచెం ఆయా షేర్ అని చెప్పి. హిందీ కూడా చాలా బాగుంటుంది కదరా, బాగా మాట్లాడతారు అంటే ఆలోచించే తెలుగులో కదరా. సో అది అది కావచ్చు కానీ అంటే హిందీలో ర్యాప్లు రాస్తాడు మనోడు తెలుసా? అవునా? చేస్తావా ఒకటి హిందీ ర్యాప్? అదే లేదురా రే, పర్ఫార్మ్ ఇప్పుడు ఇప్పుడు 1 hour ఆఫ్ స్లీప్ మీద ఏంట్రా ఒక చిన్న బిట్ పర్ఫార్మ్ వద్దు, నీ డాన్స్ మాత్రం ఇప్పుడు వద్దు. చేయరా ర్యాప్ చేయరా, ఇన్స్టా మొత్తం అదే ఉంది. బాగా వస్తుంది చెయ్యి ఒకసారి చెప్పు ర్యాప్ ర్యాప్. నన్ను కూడా అడుగుతున్నాడు మన సినిమాలో కూడా డాన్స్ సాంగ్ కావాలంటున్నాడు. అరే ఫేస్ ఉందా లేదా నాకు అర్థం కాలేదు కానీ ఈజ్ ఏ కొరియోగ్రాఫర్స్ డిలైట్ రా వాడు. బాగానే చేస్తాడు చిచ్చి, అలా కాదు కానీ మనం ఏదో ఎటకారం చేస్తున్నాం అనుకుంటారు కానీ అంటే చేస్తాం అనుకుంటారట మళ్ళీ అనుకుంటాం. మరీ ఇన్సైట్ జోక్ల మీద వెళ్ళిపోతాయి, జనాలకి ఏం అర్థం కాదు. సో జనాలకి అసలు పెద్ద పట్టించుకుంటున్నారు. మా జోకులే మాకున్నాయి, మీ ఇన్సైడ్ జోకులు కూడా మాకెందుకు. సరే కమింగ్ బ్యాక్ టు మీరేం చేస్తున్నారు? నేను అంటే చెప్పొచ్చారా మేమిద్దరం ఆల్మోస్ట్ 1 month బ్యాక్ చూసేసాం సినిమా అని చెప్పొచ్చా చెప్పకూడదు? ఎస్ యాక్చువల్లీ టెల్ వాట్ యూ ఫెల్ట్. కిషోర్ అయితే కిషోర్ ఫస్ట్ చూపించిన కట్ ఏంటి, కిషోర్ జీతు కలిసి ఒక కట్ చూశారు. దాని తర్వాత అప్పుడు నేను ఊర్లో లేను, దాని తర్వాత నేను కిషోర్ కలిసి ఒక కట్ చూసాను. ఇప్పుడే ఫోన్ చేసి నువ్వు ఢిల్లీలో ఉండారా? ఫస్ట్ ఒకటి క్లియర్గా నేను క్లారిఫై చేసుకుంటాను, నేను చాలా పద్ధతిగా ఒక ఇంటర్వ్యూ లాగా బిహేవ్ చేస్తున్నాను. ఇప్పుడు అది చేయాలా వద్దా, ఇంట్లో కూర్చొని మనం ముగ్గురు మాట్లాడుకుంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది మీది యాటిట్యూడ్ వద్దా? సో నేను వచ్చింది 10:30కి, నువ్వు వచ్చింది 11:10కి, ఈయన వచ్చింది 11:35కి. నేను ఫస్ట్ వచ్చా ఇక్కడ. ఇదేనేమో గ్రూప్ లో అప్డేట్ ఏంటంటే అరే ట్రాఫిక్ వల్ల లేట్ అవుతుందిరా అన్నారు. అసలు హద్దు ఉండాలా, నేను ఇదే ట్రాఫిక్ లోనే వచ్చా, ఒక్క బండి లేదురా సండే, ఒక్క బండి లేదు. నేను కోకాపేట నుంచి రావాలి, గంట సేపు పడుతుందేమో అని నేను త్వరగా బయలుదేరి. కోకాపేటలో కొత్త ఇల్లు తీసుకున్నా? కొత్త ఇల్లు నేను తీసుకోలేదు కానీ ½ an hour లో వచ్చేసారా. ఈయన అడిగితే నాకు ఫోటో, ఈ అపార్ట్మెంట్ ఏమైంది ఇక్కడ, ఓన్లీ అవార్డ్స్ ఇక్కడ రోడ్ లో ట్రాఫిక్ చూడ ఫోటో పెట్టారు, సింగిల్ బండి ఉందిరా రోడ్ లో. ఏంటి జోకా అంటే కాదురా, ట్రాఫిక్ లో డ్రైవ్ చేసి చేసి అలవాటు అయిపోయింది, ఇప్పుడు ట్రాఫిక్ లేకుండా ఎట్లా వెళ్ళాలో అర్థం కాలేదు, స్టక్ అయిపోయాం, షార్ట్ కట్లు వెతుకుతున్నాను ట్రాఫిక్ కోసం అని. మళ్ళీ ఎటకారం 1 గంట సేపు నేను ఇక్కడ కూర్చుంటాను. ట్రాఫిక్ ఉన్న తొందర వచ్చామంట, బికాజ్ అలవాటు అయిపోయింది. సడన్గా ట్రాఫిక్ లేకుండా కన్ఫ్యూజ్ అయిపోయి మా డ్రైవర్ కూడా కన్ఫ్యూజ్ అయిపోయి ఎలా వెళ్ళారు సార్ అంటే చూడు ఎక్కడ లేదో అక్కడ వెళ్ళి కుదురుతా, బండికి వెళ్ళి బండిని కట్ చేయి అంటే బండి కూడా వెళ్ళిపోయింది. చెప్పలే కదా ఎంటీ రోడ్లో ఏం చేయాలి అర్థం కాక మెల్లగా వచ్చా, కంఫర్ట్ చూసుకోవచ్చా. Coming back to Decoit, I think we should call this interview coming back to Decoit. So how was working with Mrunal and Anurag sir? Actually good ra. Mrunal, there's one thing I realized, మనకి సీరియస్ సీన్ ఉందనుకో, ఆ రోజు చాలా ముందే చాలా ఎమోషనల్ అయిపోయింది. ఒక చిన్న మోర్ బ్యూటిఫుల్ సీన్, రెగ్యులర్ సీన్, ఫన్ సీన్ ఏదైనా ఉందంటే షీ వుడ్ బి వెరీ హ్యాపీ. ఐ రియలైజ్ దట్ షీ యాక్చువల్లీ ఇంటర్నలైజెస్ ది ఎమోషన్స్. సీన్ చదువుకొని ఫస్ట్ పొద్దున రాగానే ఆ ఎమోషన్ ఇంటర్నలైజ్ చేసుకుంటూ ఇంటరాక్ట్ చేస్తూ ఉంటున్నారు. సో అప్పుడప్పుడు అర్థమైంది ఇదేంటి సడన్గా ఇంత సీరియస్ అయిపోయింది, సడన్గా అప్పుడు అర్థమైంది. ఒక 4-5 days షూటింగ్ తర్వాత అర్థమైంది ఓకే ఇవాళ మనం ఇచ్చే సీన్ బట్టి ఫుల్ మెథడ్ ప్రాపర్ అంటే not like all the way, but they would just keeps the mood the same. Yeah, she keeps her mood and she would regulate her emotions based on the scene. Achala okay, we're making a great film and feeling కలిగించే kind of matter.
నువ్వు రాసుకోవాలి, ఇంటర్నలైజింగ్ అండ్ రెగ్యులేటింగ్ ద ఎమోషన్స్. నో బట్ ఇద్దరు సినిమా చూసేసాం కాబట్టి చెప్తున్నా, మనం చూసిన తర్వాత కూడా బయటకు వచ్చి అదే మాట్లాడుకున్నాం. మృణాల్ killed in the film. She's fantastic in the film. She has this gift. కొందరు స్క్రీన్ మీద ఏడుస్తుంటే తెలియకుండా మనం ఎమోషనల్ అయిపోతాం. ఆ అమ్మాయికి ఆ గిఫ్ట్ ఉంది. షీ ఈజ్ ఇన్క్రెడిబుల్ ఇన్ ద ఫిల్మ్. షీ ఈస్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద మూవీ అండ్ I am so proud of you because I genuinely think it's your best performance in your career. I thought you were fantastic in the film. స్టార్టింగ్లో మనకు కొన్ని డౌట్స్ ఉండే, అరే వీడు మరీ స్టైలిష్ ఎన్ఆర్ఐ క్యాండిడేట్ ఈ సినిమా చేస్తానంటున్నానేంటి, ఈ క్యారెక్టర్ 5 minutes లో మళ్ళీ ఫుల్ కన్విన్స్ అయిపోయాం. కంప్లీట్లీ 10 minutes into the film I forgot I'm watching one of my best friends. I forgot that మనోడు ఇది కాదు కదా అనేది మర్చిపోయి చాలా కన్విక్షన్తో చాలా కన్విన్సింగ్గా చేసావు. ఐ థింక్ ఇట్స్ యువర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. ఐ లవ్డ్ బోత్ ఆఫ్ యూ ఇన్ ద ఫిల్మ్. అండ్ ఇది కానీ ఇప్పుడు ఓపెన్ గా చెప్పొచ్చు ఏంటంటే ఇంటర్వెల్ పాయింట్ అండ్ క్లైమాక్స్ వీడికి దండం. ఆ టిపికల్ శేష్ ప్రతి సినిమా మనము రిలీజ్ ముందు చూసేస్తాం. ప్రతి సినిమా నేను ఇంటర్వెల్లో బయటకు వచ్చి పిచ్చ అయితే బయటకు వచ్చి మనం మాట్లాడుకుంటాం. క్లైమాక్స్ లో మళ్ళీ పిచ్చ అయితే ఇంటర్వెల్ 5-10 minutes ముందు ఎవరైనా అనుకుంటారు, అరే ఒకసారి రెస్ట్ రూమ్కి వస్తాను, అబ్బో ఇచ్చాడు అనే ఫీలింగ్ ఉంటుంది. ఇంటర్వెల్ కి క్లైమాక్స్ కి పిచ్చ హైరా నాకు. అంతకన్నా ఎక్కువ నేను చెప్తే స్పాయిలర్స్ అయిపోతాయి, నేను ఏం చెప్పను. అరే నువ్వు చెప్తున్న విధానానికి నేను ఏదో రాత్రికి మెసేజ్ పంపించి ఈ పాయింటర్స్ చెప్పిన అనుకుంటున్నాను. ఇన్ఫాక్ట్ ఐ రిమెంబర్ ఆనెస్ట్ గా ఒకటి చెప్పాలంటే, కిషోర్ వాచ్డ్ ఇట్ ట్వైస్. నేను చూసిన కట్టు దానికన్నా ముందు కట్ చూసారు కదా, హీ టోల్డ్ మీ he liked the cut that we watched together much better than the previous cut. Previous cut లో నాకు కొన్ని భయాలు ఉండే. కిషోర్ సుజిత్ కట్ చూసి వాళ్ళు ఏ పాయింట్స్ అయితే చెప్పారో ఆ పాయింట్స్ వర్క్ చేసి నీకు చూపించాం. ఎందుకంటే మేము ఫస్ట్ చూసుకోవాలి నీకు చూపించే ముందు. అబ్బో అరే నీ ప్రతి సినిమా నేను ఫస్ట్ కట్ చూసేవాడిని. ఇప్పుడు ఫైనల్ కట్ చూసావు? లేదు ఏం మాట్లాడు మేజర్, నేను 3 డిఫరెంట్ కట్లు చూసాను. బట్ చాలా చేసిన తర్వాత నీకు ఫస్ట్ కట్ అని చెప్తాడు. యాక్చువల్ దానికి నిజంగానే ఫస్ట్ కట్టే చెక్కుతాడు కూర్చొని. బట్ వాళ్ళు చాలా కాన్షియస్ ఫీల్ అవుతారు నీకు చూపించేటప్పుడు. నేను చూసాను. కానీ క్రేజీ థింగ్ ఏంటంటే జోక్ కాదు, నీకు చూపించేటప్పుడు చాలా కాన్షియస్ ఫీల్ అవుతారు. బికాస్ ద వే యూ వాచ్ ఎ మూవీ యూ ఇంటర్నలైజ్ ఇట్ అండ్ యూ రెగ్యులేట్ ఇట్. నువ్వు మామూలుగా చూడవు, చూసేది ఎంజాయ్ చేయవు. ఈజియెస్ట్ ఆడియన్స్ టు ప్లీజ్. ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ ఫర్గివింగ్. హి ఆల్సో నోస్ దట్. నాకు సినిమాలో ఏదో ఒక్క పాయింట్ కనెక్ట్ అయిపోతే చాలా, నేను సినిమా నాకు నచ్చేస్తుంది. తెలుసు. ఇంటర్వ్యూ తర్వాత నీకు చెప్తా, వాడి 3 సినిమాలకి ఏడ్చారా, ఆ తర్వాత ఆ సినిమా పేర్లు చెప్తా, నువ్వు షాక్ అవుతావు. ఈ సినిమా ఎక్కడుంది ఏడ్చేదంటే, అప్పుడెప్పుడు విలన్ వాళ్ళ కూతురుకి ఏదో పాపకి చిన్న నొప్పి అయితే ఆ పాప కూడా ఏడ్చిందని చెప్పి వాడు ఏడ్చాడు. నాకు అర్థం కాదు. సో అది సంగతి. ఇంకేంటి కానీ నువ్వు చూసిన కట్టుకు ముందు సుజిత్ గారు కిషోర్ వాళ్ళు చూసి దే సెడ్ ఈ ఇంటర్వెల్కి ఇలా చేస్తే బాగుంటుంది అని. సో వాళ్ళు యాక్చువల్గా చెప్పింది చేశారు అండ్ ఇట్ బ్లూమ్ అనమాట. సో ఆ విషయంలో ఇంటర్వెల్ ఇట్ ఈస్ అన్ అవుట్స్టాండింగ్ ఇంటర్వెల్ బ్లాక్ అండ్ ఇట్స్ దట్ క్లైమాక్స్ ఫుల్ ఎమోషన్స్ హ్యాపెండ్ ఫుల్. క్లైమాక్స్ ఇంపిస్తుంది నిజమే కదా. ఐ థింక్ ఇట్స్ హిస్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ హిస్ కెరియర్ ఇస్ క్లైమాక్స్. అండ్ మృణాల్ మ్యాన్ ఫ్యాన్, అంటే ఆల్రెడీ ఫ్యానే, బట్ షీ's so good in the film and yeah, I'm so glad that the combination is happening again. Chinnu's voice on Mrunal, I'm very happy for that.